హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డియర్ మాన్సర్ పార్ట్ 22. అప్పటికి ఇంటి ముందు ఆగిన కారు సౌండ్ కి అశోక్ గారు గుమ్మం వరకు వచ్చారు. అర్జున్ పవన్లను అలా చూడడమే కాదు, పవన్ మాటలకు అర్జున్ మొహంలో మారుతున్న భావాలను కూడా చూస్తూ ఉన్నారు. పవన్ అర్జున్ కి దూరం జరిగి అతని చేతులు పట్టుకుని, మా అక్కని ఆ నరకం నుండి కాపాడమే కాదు, మా ఊరి జనం ముందు మా పరువుని, మా అక్క జీవితాన్ని కూడా కాపాడారు బావగారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అన్నాడు భావోద్వేగంగా. పవన్ మాటలకి అర్జున్ కి మాటలు కరువయ్యాయి. అందుకే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ ఇబ్బందిని గమనించిన అశోక్ గారు, ఏంటి బావా బామ్మర్దులు అక్కడే కబుర్లు చెప్పుకుంటారా, లోపలికి రండి అని అనడంతో అర్జున్ చాలా కష్టంగా ఒక ప్లాస్టిక్ నవ్వుని పెదాల మీదకు తెచ్చుకుని లోపలికి పదరా అంటూ రాజయ్యని పిలిచి పవన్ లగేజ్ అంతా లోపల పెట్టమని చెప్పాడు అర్జున్. ఇంట్లో అడుగుపెట్టిన పవన్ కళ్ళు మాత్రమే కాదు, అర్జున్ మనసు కళ్ళు కూడా స్నేహ కోసమే వెతుకుతూ ఉండడంతో అది అశోక్ గారి దృష్టి దాటైతే పోలేదు. అది చూసి ఆయన లోపలే నవ్వుకుంటూ, పవన్ రాకతో నీలో మార్పు మొదలవుతుంది అర్జున్, అది నాకు స్పష్టంగా నీ కళ్ళల్లో కనిపిస్తుంది అని అశోక్ గారు అనుకుని, పవన్ స్నేహ రూమ్ లో ఉంది వెళ్ళు అంటూ ఆయన రూమ్ పక్కన రూమ్ చూపించారు. దాంతో పవన్ ఆతృతగా సంతోషంగా ఆ రూమ్ లోకి అడుగు పెట్టేసరికి అతని కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న స్నేహ చాన్నాళ్ళ తర్వాత తమ్ముణ్ణి చూడగానే బాగా ఎమోషనల్ అయ్యింది. దివ్య స్నేహాలకు పవన్ కూడా అంతే ప్రాణం. అందరికంటే చిన్నవాడు కాబట్టి అతన్ని తమ తల్లిదండ్రులు స్పెషల్ గా చూసినా ఆ చిన్నతనంలో వాళ్ళకి బాధగా అనిపించేది. కానీ పెద్ద అయ్యే కొద్దీ పరిస్థితులకైతే అలవాటు పడిపోయి వాళ్ళు కూడా అతన్ని గారాబం చేసేవారు చిన్నవాడని. స్నేహ పవన్ ని హక్ చేసుకోగానే ఆమె కంటే ఎక్కువగా చిన్న పిల్లాడిలా పవన్ ఏడవడంతో స్నేహ తనని తాను చాలా కష్టంగా తమాయించుకుని పవన్ వెన్ను నిమిరి అతని కళ్ళు తుడిచి, ఎలా ఉన్నావురా చిన్న, ఎలా చదువుతున్నావు అని అడిగింది. ఆ ప్రశ్నకు పవన్ స్నేహను కాస్త కోపంగా చూసేసరికి దానికి స్నేహ నవ్వుతూ, నీకు ఇప్పటి వరకు జరిగింది ఏదీ చెప్పలేదని నువ్వు కోపంగా ఉన్నావని నాకు తెలుసురా. చెప్పి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకు చెప్పి అమ్మా నాన్నల దృష్టిలో నిన్ను చెడి చేయటం నాకేమాత్రం ఇష్టం లేదురా. అందుకే నా తలరాతకు తల వంచాను అని అంటూ ఆఖరి మాటలకు స్నేహ గొంతు మోగబోయింది బాధతో. వాళ్ళిద్దరినీ హాల్లో నుండి చూస్తున్న అర్జున్ కి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తను ఇన్నాళ్ళు స్నేహను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో తలుచుకుంటేనే తన మీద తనకి అసహ్యంగా అనిపించింది. అదే కాకుండా తను కూడా తన జీవితంలో ఆడవాళ్ల కారణంగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు అర్జున్ ని స్నేహ గురించి ఆ ఊరి జనమన్న మాటల నుండి పాజిటివ్ గా ఆలోచించే ప్రయత్నం చేయనివ్వలేదు. పైగా స్నేహ కళ్ళలో నీళ్లు చూస్తూ ఉంటే మొదటిసారి అతని మనసు చలించడం అతనికే తెలుస్తుంది. ఆ అక్క తమ్ముళ్ళు మాటల్లో ఉండగానే అశోక్ గారు, పవన్ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీ కోసం స్నేహ నీకిష్టమైన వంటలన్నీ రెడీ చేసి పెట్టింది, వెళ్ళు అని అశోక్ గారు అనగానే స్నేహ పవన్ కన్నీళ్లు తుడిచి తనున్న రూమ్ లోనే వాష్రూమ్ కి వెళ్ళమని పంపించింది. దానికి పవన్ ఇబ్బందిగా, మీ రూమ్ లో ఎందుకక్క అని అనగానే ఇక్కడ స్నేహ, అక్కడ అర్జున్, అక్కడే ఉన్న అశోక్ గారు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మాట్లాడుకుందాంలే అంటూ అతనికి అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అప్పటికే రాజయ్య ఆ రూమ్ లోకి తెచ్చిపెట్టిన లగేజ్ నుండి టవల్ తీసి పవన్ కిచ్చి వాష్రూమ్ కి పంపించింది స్నేహ. పవన్ కూడా ఇంకెక్కువ ఏం మాట్లాడకుండా వాదించకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. పవన్ వెళ్ళగానే స్నేహ ఆ రూమ్ నుండి బయటికి రాబోతూ మళ్ళీ అక్కడ అర్జున్ ఉండడం గమనించి ఆ రూమ్ గుమ్మం దాటి బయట అడుగు పెట్టే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయింది స్నేహ. ఇక అది చూసిన అశోక్ గారు అసలు ఆయనకేం పట్టనట్టు తీరిగ్గా సోఫాలో కూర్చున్నారు. కారణం, స్నేహను గమనించిన అర్జున్ బాధపడడం అశోక్ గారికి స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. స్నేహ తన గురించే బయటికి రావడానికి సంకోచిస్తుందని అర్థమైన అర్జున్ మనసుకి ఎందుకో చాలా బాధగా అనిపించింది. ఎంతగా అంటే ఆ పెయిన్ ని అర్జున్ తన జీవితంలో మొదటిసారి ఫీల్ అవడం.
ఇంకా అక్కడ ఉండి స్నేహాన్ని ఇబ్బంది పెట్టలేక వెంటనే పైన తన రూమ్ కి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక అర్జున్ అలా వెళ్ళగానే స్నేహ అయితే కిచెన్ లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి పవన్ కి ఇష్టమైన వంటలన్నీ రాజయ్య వడ్డిస్తూ ఉంటే తనతో పాటే కూర్చున్న అర్జున్ అశోక్ గారిని చూస్తూ అక్కేది తాతయ్య అని అడిగాడు పవన్. అసలు విషయం పవన్ కి తెలియక. దాంతో అర్జున్ కి అయితే అర్థమైంది స్నేహ తన వల్లే రూమ్ లో ఉండిపోయింది అని. అది అర్జున్ కి అర్థం కాగానే అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. కానీ ఇప్పుడు తనేం చేసినా దానివల్ల అనవసరంగా పవన్ బాధపడతాడు అని సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు అర్జున్. ఇంకా అశోక్ గారు పిలవటంతో స్నేహ చాలా కష్టంగా తన రూమ్ నుండి బయటికి వచ్చింది. పవన్ బలవంతం చేయటంతో అర్జున్ పక్కనే కూర్చుంది. అలా మొత్తానికి పవన్ చొరవతో మొదటిసారి అర్జున్ స్నేహాలైతే కలిసి భోజనం చేశారు. ఎందుకో అర్జున్ క్షణం స్నేహ ప్రెజెన్సీ చాలా నచ్చింది. చాలా కొత్తగా కూడా అనిపించింది తనకి. మొదటిసారి ఎలాంటి దాపరికం లేకుండా స్నేహ చేసిన వంటలు ఇష్టంగా ఇంకా కావాలి అంటూ వడ్డించుకుని మరీ తిన్నాడు అర్జున్. ఇదంతా పవన్ కోసమే చేస్తున్నాడు అనుకుని స్నేహ అసలు తలెత్తి అర్జున్ని చూసే ధైర్యం కూడా చేయలేదు. ఇంకా లంచ్ అయ్యాక స్నేహ తన రూమ్ లోకి వెళ్తే ఆమె వెనుకే అక్కడికి వెళ్ళిన పవన్ ని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఈ పెళ్లి అర్జున్ అశోక్ గారు ఇచ్చిన మాట కోసం చేసుకున్నాడు అని, తనని అతను ఇంకా యాక్సెప్ట్ చేయటానికి ఇంకా టైం పడుతుందని, అందుకే ఇద్దరం వేరువేరుగా ఉంటున్నామన్న విషయం మాత్రమే చెప్పింది స్నేహ పవన్ కి. అర్జున్ తనతో ప్రవర్తించే తీరు గాని, అర్జున్ కి ఆడవాళ్ళ మీదున్న ద్వేషం కానీ ఇవేమీ పవన్ కి చెప్పలేదు స్నేహ బాధపడతాడని. అదంతా విన్న పవన్ పోన్లే అక్క, బావని సిచ్యువేషన్ అర్థం చేసుకుని తాతయ్య మాట కోసం నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నారో అలాగే నువ్వు కూడా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయాలి అనుకోవడంలో తప్పు లేదక్క. అసలు అక్కడే మీ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో అర్థమవుతుంది అని అన్నాడు పవన్. ఆ మాటలకి స్నేహ విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని మేమిద్దరం కలవడం అనేది జరిగే పని కాదురా, ఎవరి మట్టుకు వాళ్ళు ఆయన మారాలి మారాలి అని కోరుకుంటున్నారు కానీ అది జరిగే పనేనా అని ఒక్కరు కూడా ఆలోచించలేకపోతున్నారు. ఆయన వరకు ఆయన ద్వేషించేది ఆడవాళ్ళని మాత్రమే కాదు, ముఖ్యంగా నన్ను ద్వేషిస్తున్నారు. ఎంతగా అంటే నా ఉనికిని కూడా భరించలేనంతగా ద్వేషిస్తున్నారు. అలాంటి మనిషి నుండి ప్రేమ అభిమానాలే కాదు ఇంకేం ఆశించినా కూడా అది ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. అసలు ఆయన చూడ్డానికి ఇష్టపడిన నన్ను నీకోసం పక్కన కూర్చోబెట్టుకోవటం నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇంత తక్కువ టైంలో ఆయన నీకు ఎంతగా కనెక్ట్ అయ్యారో కూడా అర్థమవుతుంది అనుకుంటుంది మనసులోనే స్నేహ. ఇలా స్నేహ ఆలోచనలో ఉండగానే పవన్ లంచ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న అర్జున్ స్నేహాలను గుర్తు చేసుకుని మీరిద్దరూ పక్కనే ఎంత బాగున్నారో తెలుసా అక్క అంటూ వాళ్ళకి తెలియకుండానే పవన్ ఆ ఇద్దరిని తీసిన ఫోటో చూపించాడు స్నేహకి. స్నేహ ఆ ఫోటో చూసి చాలా చాలా ఆనందపడింది స్నేహ. ఎంతగా అంటే పవన్ చిన్నప్పటి ఆమె కళ్ళల్లో సంతోషం చూసిన పవన్ కి ఆ క్షణం అర్జున్తో స్నేహ ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకం కలిగింది పవన్ కి. అటు రూమ్ లోకి వెళ్ళిన అర్జున్ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకోగాని పెళ్లి పీటల మీద కూర్చుని దీనంగా తన వైపే చూస్తున్న స్నేహ కనిపించగానే చప్పున పైకి లేచి కూర్చుని నేను నీ విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు అందరి లాంటి అమ్మాయివే అనుకున్నాను, కానీ నీకెవ్వరూ సాటి రారు అని నాకు అర్థం కావటానికి ఇంత టైం పట్టింది. నేను నీతో బిహేవ్ చేసిన పద్ధతికి నీకు మొహం చూపించడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట కోసం నేను ఇంట్లో ఉండగా ఆ రూమ్ దాటి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. నేను నీతో ఎంత హార్ష్గా బిహేవ్ చేసినా నువ్వు మాత్రం నాకు హెల్త్ బాగాలేనప్పుడు నన్ను గాలికి వదిలేసే ఛాన్స్ నీకున్నా సరే అలా చేయకుండా నన్ను చంటి బిడ్డలా చూసుకున్నావు. కనీసం అప్పుడైనా నేను నువ్వేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుంటే బాగుండేది. కానీ ఇప్పుడు అంటూ ఆగిపోయాడు బాధగా అర్జున్. ఎప్పటికైనా అర్జున్ లో మార్పు వస్తుందా? అర్జున్ స్నేహతో ప్రవర్తించే తీరు పవన్ కి తెలిస్తే మరి ఎలా రియాక్ట్ అవుతాడు?
మరి ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.